అన్ని పండుగలు ఒక్కనాడే అవుతాయి. ఆ గణపయ్య పండుగ మాత్రం 11 రోజులు. ఆయనను మండపంలో కూర్చోబెట్టిన రోజు నుంచి ఊర్లున్న పోరలంతా మండపాల కాడనే ఉంటారు. కొందరైతే నిమజ్జనం అయ్యేదాకా ఇస్కూల్కు సక్కగా పోనే పోరు. పెద్దోళ్ళంతా నిమజ్జనం నాడు తాగి దుంకులాడితే బుడ్డ పోరలను చూడుర్రి ఎక్కిలు బట్టి ఎట్లా ఎడవబట్టిర్రో. ఓషిని చిన్న చిన్న పోరలు ఎక్కిలు పట్టేడువ పట్టిరుగా. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది పిల్లగాళ్ళు ఆ బొజ్జగనపయ్యను దోలేటప్పుడు గిట్లనే ఎక్కిలు పట్టే ఏడుస్తారు. అగో ఎందుకు అంత దుఃఖం అంటారా? మళ్ళా మండపానికి కట్టెలు వాతినప్పటి నుంచి షురు అయితే సంబరం. పండుగ నాడు విగ్రహం పెట్టి దినాం పూజలు అయ్యేటప్పుడు పొద్దుగాల రాత్రి పగిటిలని తేడా లేకుట ఎప్పుడు చూడ ఆడనే ఆడుకుంటారు. ఆడుతారు పాడుతారు. అబ్బో చిన్న సంబరం కాదు. వాళ్ళ దాంట్లో ఒక మనిషి లెక్క దేవుని తాన కూర్చొని మాట్లాడుకుంటారు మంచిగా. మళ్ళా 11 రోజులు గింతగానం ప్రేమ పెంచుకొని ఒక్క పార తీసుకుపోయి షెర్లేస్తారంటే ఎందుకు రా చెప్పు రేడుపు. ఊరలనే కాదు పెద్దోళ్ళు కూడా జర నారాజు అవుతారు. ఆడకట్టోళ్ళంతా పొద్దంతా కూలినాలు చేసుకున్నా సాయంత్రం కాగానే మండపాల కాడ ఒక్కతాన కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా మంచి షెడ్ అరుచుకుంటారు. ఎంతైనా చవితి పండుగ అంటే అందరికి ఇష్టమైన పండుగ. ఈ పిల్లలకు దేవుని మీద ఉన్న ప్రేమ అలా ఏడుపులనే తెలుస్తుంది. నిమజ్జనాల ముచ్చట్లే సోషల్ మీడియాలో తిరుగుతుండే వరకల్లా ఇప్పుడు ఇట్లా అందరు పోరలు ఏడ్చిన వీడియో ఎడిట్ చేసి పెట్టే వరకల్లా మస్తు వైరల్ అవుతుంది. ఇక చూసిన వాళ్ళంతా ఏడవకుర్రా పిల్లలు, ఈ తాప పోయినా మళ్ళా తాపకొచ్చేస్తాడా బుజ్జి గణపయ్య అనుకుంటూ ఓదారుస్తురు కామెంట్లల్లా.